రైతు సోదరులందరికీ నమస్కారములండి. మనం శ్రీ పుల్లారెడ్డి సీడ్స్ పిడుగురాళ్ళ, క్రోసూరు, మల్లారెడ్డిగూడెం తెలంగాణ మరియు శ్రీ వెంకటలక్ష్మి సీడ్స్ దాచేపల్లి నుండి వచ్చున్నామండి. ప్రజెంటు మనం వచ్చేసి పల్నాడు జిల్లా గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఇంజుమూరి ముత్తయ్య మరియు వాళ్ళ కుమారుడు కృపయ్య గారి పొలంలో ఉన్నాము. వీళ్ళు వచ్చి హెనిస్టా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు కంపెనీ వారి వెరైటీ బాలా వేసి ఉన్నారు. ఈ వెరైటీ ఎలా ఉంది ఏంటనేది మనం ఇక్కడ రైతు ప్రదర్శన క్షేత్రం చూడడానికి వచ్చిన రైతుల్ని మరియు ఈ యొక్క వెరైటీ యొక్క లక్షణాలని తెలియజేయడానికి మనతో కంపెనీ రీజనల్ మేనేజర్ గారు రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామచంద్రారెడ్డి గారు. నమస్తే సార్. మనకి ఇక్కడ రైతు ప్రదర్శన క్షేత్రం చూడడానికి వచ్చిన రైతులందరికీ మన బాలా వెరైటీ యొక్క గుణగణాలు లక్షణాలు తెలియజేస్తారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మొదటగా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి రైతులందరికీ ఎనిస్టా సీడ్స్ వారి తరపున స్వాగతం సుస్వాగతం అండి. పోతే మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే మన దేశం యొక్క ఫ్రీడమ్ ఫైటర్ సాంగ్ అనగానే ఎవరు కూడా అంటే ఇలా అలా అనుకుని ఎప్పుడో వినింటాం మనం. ఎప్పుడో ఆగస్ట్ 15 జనవరి 26 అలాంటి రోజులలో వినింటాము. కానీ చాలా ఎట్లా అంటే ఎంత రెస్పెక్టబుల్గా ఉన్నారంటే ప్రతి ఒక్క రైతుకి ఎలా చెప్పాలనుకుంటుంటే ఒకే పదంతో అందరికీ మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఇంత సమయాన్ని మా కోసం కేటాయించి వచ్చినందుకు. పోతే అన్న మా కంపెనీ పేరు వచ్చేసరికి ఎనిస్టా సీడ్స్ అన్న. ఈ కంపెనీ వచ్చేసరికి మన భారతదేశంలో స్టార్ట్ అయింది 2023లోనేనన్న. 2023లో మేము డెమోలు ఇవ్వడం జరిగింది. అంటే రైతులకి ఉచితంగా విత్తనాలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని జిల్లాలలో మిరప సాగు చేసే ప్రాంతాల్లో మనం డెమోలు ఇచ్చి చేసినాము. డెమోలు ఇచ్చిన తర్వాత 2024లో మన తోటలన్నీ అంటే 24లో ఇలాగే ఫీల్డ్ పెట్టుకొని రైతులు ఆశీర్వదించడం వల్ల ఈరోజు మీ వరకు కూడా విత్తనాలు రావడం జరిగింది. 2024లో రైతుల ఆశీర్వాదం వల్ల ప్యాక్ చేసి విత్తనాలు అమ్మడం జరిగింది. అయితే మేము రిలీజ్ చేసిన హైబ్రిడ్స్ పేరు వచ్చేసరికి ఫస్ట్ విత్తనం భీష్మ, రెండో విత్తనం వచ్చేసరికి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చినటువంటి బాలా. భీష్మ అనే విత్తనం నాకు తెలిసి 100లో ఒక 5 మందికి 10 ఎవరు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎలా అనిపించింది అన్న? ఏం బాగుంది దాంట్లో? కాపు బాగుంది, చేను హైట్ బాగుంది. అది కాసినా కానీ చేను దీనిలాగా కిందకి లేదు, బాగా హైట్ పెరిగింది, కాపు బాగా దగ్గర అదే విత్తనాన్ని అందరికి అందించే పరిస్థితి లేదు. ఎందుకంటే విత్తనం అనేది అంటే 24 గంటల్లోనో మిషన్లో తయారయ్యే పరిస్థితి లేదన్న. ఏ రైతుకైనా సరే ఒక విత్తనం కావాలంటే ఈ సంవత్సరం విత్తనం అందలేదు అంటే మళ్ళీ 360 రోజులు ఆగాల్సిందే. అలా కాకుండా నువ్వు ఎంత అడిగితే అంత విత్తనం ఇచ్చినానంటే పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తూనే ఉంటారు, డిమాండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి ఆ సంవత్సరం ఖచ్చితంగా పేపర్కి ఎక్కి రోడ్లు పాలైపోవాల్సిందే, మేము అవ్వాల్సిందే, మీరు అవ్వాల్సిందే. అలా కాకుండా కొంతమంది రైతులకు ఏంటంటే మాకి నల్లిని తట్టుకోవాలి, వైరస్ని తట్టుకోవాలి, ఇలాంటి విత్తనాలు కావాలా, మాకు ఒక 1000-500 తక్కువ పోయినా పర్లేదు మార్కెట్లో అనే వాళ్ళ కోసం తయారు చేయబడ్డ విత్తనం ఏంటంటే బాలా. అది ఈ సంవత్సరం మీకు ఇప్పుడు నిల్చున్న తోట కూడా అదేనండి. ఈ బాలా విత్తనానికి ఉన్న లక్షణం ఏందనేది తర్వాత చెప్తాను అన్న. ప్రతి ఒక్కళ్ళు మీ చేతిలో ఉన్నటువంటి ఆ బోర్డ్స్ను ఆ మొక్క మీద పెట్టండి అన్న. కొంచెం జరుపుకోండి, ఇక్కడ గుమ్ముగూడుగా ఉన్నారు, కొంచెం జరుపుకోండి అన్న, కొంచెం జరుపుకోండి అన్న, కొంచెం జరుపుకోండి అన్న, మీరు కూడా కొంచెం అంటే జరుపుకోండి. అయితే అన్న ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చారు కదా, ఒక విత్తనాన్ని మామూలుగా ఇప్పుడు ఏదైనా సరే ఒక పొలంలో మీరు పట్టణంలోకి వెళ్ళారనుకోండి, 1వ తారీఖు మందు తీసుకొచ్చి ఉంటారు. ఆ మందు తీసుకొచ్చిన తర్వాత 1వ తారీఖు కొని 2వ తారీఖు తోటలో మందు కొడతావు. మందు కొట్టిన తర్వాత ఏం చేస్తావు? 3 రోజులు 4 రోజులు చూస్తావు. 3వ రోజు 4వ రోజు చూసి రిజల్ట్ వచ్చింది అనుకున్నా ఏం చేస్తావు? ప్రశాంతంగా ఉంటావు. సరే ఒక రోజు రెస్ట్ తీసుకుందాం లేరా, రిజల్ట్ వచ్చింది, ఆ జబ్బు పోయింది, ఇంకో కొత్త జబ్బు వస్తే కొడతాం. అదే ఆ జబ్బు మానలేదనుకో ఏం చేస్తావు? మళ్ళా 6వ తారీఖు కదన్నా. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రైతు అయినా మీరు చెప్పండి అన్న, మన పక్క పొలం అతను ఏదైనా జబ్బుకు మందు తీసుకొచ్చి కొడితే, అరే నాకు ఈ జబ్బు ఉంది, నేను ఈ మందు కొట్టాను, నువ్వు కూడా ఈ మందు కొట్టుకో తగ్గుద్దని చెప్పే పరిస్థితి చెప్తారా అన్న? మనస్ఫూర్తిగా మనకు ఎదురొచ్చి నేను ఈ మందు కొట్టుకున్నాను రా ఈ జబ్బుకి, నువ్వు కూడా ఈ మందు కొట్టుకొని చెప్పే పరిస్థితి ఏ రైతుకు చెప్తాడన్నా? మీరు చెప్పండి అన్న, ఇటు సైడ్ వాళ్ళు చెప్పండి అన్న, ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? పోనీ ఈ ఇత్తనం బాగుంటుందిరా, ఈ ఇత్తనాన్ని
ఎంచుకో, ఈ విత్తనం ఎంచుకోవడం వల్ల దిగుబడి బాగా వస్తుంది, నేను పలానా ఏరియాలో చూసినాను, లేకపోతే నా బంధువు పలాని గ్రామంలో నా బంధువు ఉన్నాడు, నా బంధువు వేసినాడు, ఆ రైతు మీరు చెప్పినట్టు ఏంటంటే ఎవరికి వాళ్ళే శత్రువు అయినాడు, రైతుకు రైతువే శత్రువు అయినట్టు. నేను ఊరికే చెప్తలేను బాబాయ్, వాస్తవం నేను చెప్తుంది. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఉంటే ఎవరైనా మొహమాటం లేకుండా చెప్పొచ్చు, బాబు నువ్వు చెప్తున్నది అబద్ధం అని. ఎందుకు చెప్తున్నా అంటే రైతుకి రైతే సమాచారం ఇస్తలేడు, ఏ విత్తనం వేసుకుంటే దిగుబడి వస్తుంది, ఏ జబ్బుకి ఏ మందు కొడితే పోతుంది అని చెప్పే పరిస్థితులు. కాకపోతే ఏం చేస్తున్నాడంటే రైతుకు సమయం లేకపోవడం వల్ల దీన్ని నమ్ముతున్నాడు. దీన్ని నమ్మడం వల్ల ఆల్రెడీ మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ఏంటంటే మా వయసులో వాళ్ళకి ఏంటంటే ఈ ఫోన్ ఉందనుకోండి, చెప్ప ఆయన మైకి అన్న చెప్పనా, నీలాంటి నీ కంపెనీ గురించి చదువుతావు, అన్ని కంపెనీలు చెప్పలేవు. రైట్, మాకు నచ్చిన కంపెనీ గురించి మేము వేసుకోవాలి కాబట్టి అన్ని తిరిగి చూడాలి ముందు. అసలు నేను అనేది ఏంటన్నా, కంటితో నా విత్తనమే వేసుకోమని నేను ఎవరికి ఇక్కడ చెప్పట్లేదు. ఈ రోజు ఈ బాలా తోట చూడడానికి వచ్చినావు, కొంతమంది భీష్మాన్ని చూసినారు, నా విత్తనమే వేసుకోమని చెప్పట్లేదు. ఈ బాలా విత్తనం ఈ రోజు చూసినావు కదా, రేపు వెళ్ళు ఇంకా 10 కంపెనీలకు వెళ్ళు, నీ కంటితో అన్వేషించు. నీ కంటి పరీక్షలో నెగ్గిన విత్తనమే నీ పొలంలో రారాజు. నాలాంటోడు చెప్పిందో యూట్యూబ్లలో చెప్పిందో అది కాదు నీ పొలంలో రారాజు. నీ పొలం పరీక్షలో నెగ్గాలి అంటే పాస్ అయ్యే విత్తనం, నీ కంటి పరీక్షలో పాస్ అయి ఉన్న విత్తనం మాత్రమే నీ పొలంలో నెగ్గుద్ది. ఈ మాట నిజమా అబద్ధమన్నా? ఏమన్నా చెప్పండి. కంటి పరీక్షలో నెగ్గిన విత్తనం ఎంచుకోవాలా లేదా రైతు అనేవాడు? అవునా కాదన్నా? ఒప్పుకుంటారా మాట? అయితే మీకు ఈ కంటి పరీక్ష ఏంటంటే ఇలా చూసుకుంటూ పోతే ఏం కనిపిస్తుంది అంటే వైరస్ ఉందా లేదా, లేకపోతే బూడిద తెగులు ఉందా లేదా, నల్లి ఉందా లేదా అని తెలుస్తుంది. కానీ ఒక చెట్టుని పరీక్షించే విధానం ఇలా నడుచుకుంటూ పోతే సగభాగం పరీక్షిస్తాం, ఇలా నడుచుకుంటూ వెళ్తే సగభాగమే పరీక్షిస్తాం. అందుకే కొంచెం సర్దుకొని నిలబడండి అన్న అని చెప్తున్నా ప్రతి ఒక్కరు. అన్న సర్దుకోండి మీరు కూడా దయచేసి, నా కోసం చిన్న రిక్వెస్ట్. వెనక రైతులు ఉన్నారు, కొంచెం సర్దుకోండి అన్న కొంచెం వెనక్కి సర్దుకోండి అన్న ప్లీజ్, దయచేసి కొంచెం వెనక్కి సర్దుకోండి. కొంచెం మీరు కూడా అన్న మీరు ఆ జెండా దగ్గర ఆగడ్డానా అన్న, మీరు కూడా కొంచెం ఇటు సర్దుకోండి. అక్కడ మీరున్నారు, వెనక రైతులు ఉన్నారు, అందుకోసం. అయితే అన్న నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కంటి పరీక్షలో ఇప్పటి వరకు మీరు 50% చూసినారు, 50% భాగాలు మాత్రమే చూసినారు. ప్రతి ఒక్క రైతును మీ ఇంట్లో అబ్బాయిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానన్న, దయచేసి మీరు ప్రతి ఒక్కళ్ళు మీకు నచ్చిన మొక్కను మీ నడుములు వంచి మీ చేతి స్పర్శతోటి ఆ విత్తనాన్ని ఇలా చూడండి, చూసి అరే కాపు ఎలా ఉంది, ఉన్న కాపుకి నాణ్యతమైన కాపు ఉందా లేదా అని ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న ప్రతి ఒక్కళ్ళు మీరు కూడా బాబు జోయిలో చేపెట్టుకొని నడుము చేపెట్టిన కొంచెం నడుములోంచి చూడమని చెప్తున్నా దయచేసి. మీకోసమేనన్న కాయక మచ్చ ఏమన్నా ఉందా లేదా, ఆ పడిన కాపు నాణ్యత ఉందా లేదా, చిక్కడి కాపు ఉందా లేదా, దగ్గర కాపు ఉందా లేదా, దూరం కాపు ఉందా లేదా అనేది అలా చూస్తేనే అర్థమైంది అనేది నా బాధ. నా విత్తనమే వేసుకో, దీన్నే ఇదే రాజు అని చెప్తలేను నేను. బాబాయ్ మీరు పెద్దవాళ్ళు, బాబాయ్ మీరు చూడాలి, బాబాయ్ నా కోసం చూడ, అదే నీ మనమడి కోసం చూడే. అదేనా సో ఈ చిన్న ప్రయత్నం అన్నా, అవి 1, 2 ఉంటాయండి. అవి ఎందుకు అవి ఉంటాయి, ఎందుకు ఉంటాయి అన్నదంటే స్ట్రెస్ కు ఫీల్ అయినప్పుడు. అది అంటే కాదు, పూతలో నల్లి ఉంటది, నల్లి ఉన్నా కానీ ఆ పుప్పడి రేణులు ఉంటాయి చూసారా, దాని పరిజ్ఞానం ఆ సంఖ్యను తగ్గకుండా ఉండడమే గొప్పతనం, అంతమించి వేరేది ఏం లేదన్నా. ఈ విత్తనం పేరు నచ్చితే అందరూ మనస్ఫూర్తిగా మీ నోటితో ఒకసారి ఆశీర్వదించండి అన్న. విత్తనం పేరన్నా కొంచెం గట్టిగా చెప్తే, విత్తనం పేరు గుర్తుపెట్టుకోండి అన్న. రాని వాళ్ళకు కూడా ఈ విత్తనాన్ని తెలియజేయండి. ఈ విత్తనం వచ్చేసరికి దాచేపల్లి ప్రాంతంలోను పిడుగురాళ్ళ పుల్లారెడ్డి దగ్గర కూడా దొరుకుతుంది. మన దాచేపల్లి షాప్ పేరు వెంకటలక్ష్మి సీడ్స్ దాచేపల్లి అండి, అక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. పోయినసారి బాలాను చాలా తక్కువగా సప్లై చేసినాము, భీష్మ కూడా చాలా తక్కువగా సప్లై చేసినందుకు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా, విత్తనం అనేది 360 రోజులలో ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ 360 వెయిట్ చేయాల్సిందే. ఎక్కువ కావాలన్నా కానీ ఇచ్చినాం అనుకోండి తప్పులు జరుగుతాయి, ఎంత ఉంటే అంతే సప్లై చేస్తాము. ఇంకొకటి అన్నా, ఇప్పుడు ఈ విత్తనం బాగుంది అని చెప్పినా కదా, రేపటి రోజు మా షాప్ వాళ్ళ ముందే చెప్తున్నా రైతుల సమక్షంలో, రేపటి రోజు ఈ బాలా విత్తనంలో కానీ భీష్మ విత్తనంలో కానీ విత్తనం తరపు నుంచి ఎటువంటి తప్పు జరిగినా, అంటే మొలక శాతంలో కానీ ఏదైనా పురుటి విషయంలో కానీ నకిలీ రావడం జరిగినా కానీ పూర్తి బాధ్యత మా ఇనిస్టా కంపెనీ వాళ్ళు తీసుకుంటామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నామన్న. ఇంత దూరం వచ్చిన ప్రతి రైతుకి ధన్యవాదాలన్నా. ఒక్కసారి విత్తనం పేరు చెప్పండి అన్న గట్టిగా.
థ్యాంక్స్ అన్న వచ్చినందుకు చాలా థ్యాంక్స్.